గుండె నిండా గుడిగంటల సీరియల్లో మీనాతో ఎన్నెన్నో జన్మల బంధం హీరో పెళ్లి ఎట్టకేలకు అఫీషియల్గా ప్రోమో అయితే మాత్రం విడుదల చేశారు కదా. ఇంతకీ జంట అంటే ఇలా ఉండాలబ్బా అన్నట్టుగా ఉన్నారు గుండె నిండా గుడిగంటల సీరియల్లో మీనా బాలులు. అయితే రియల్ లైఫ్లో ఇంత క్యూట్గా కనిపించే జంట రియల్ లైఫ్లో వచ్చేసరికి ఎవరి దారి వారు చూసుకోవడం కాదు, రియల్ లైఫ్లో కూడా అంతే క్యూట్గా ఉండే జోడీని వెతుక్కున్నారు. ఇంకా గుండె నిండా గుడిగంటల సీరియల్లో మీనాగా మెప్పిస్తున్న అమూల్య గౌడ్ తన సహనటుడైన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో హీరో నిరంజన్ ప్రేమలో ఉండొద్దు గత కొన్నాళ్ళుగా పుకార్లు షికార్లు అయితే చేస్తూ ఉండగా ఇటీవలే తన యూట్యూబ్ వేదిక తమ ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది అమూల్య గౌడ్. అయితే సీరియల్ ప్రేమ జంట ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొచ్చి ఉంగరాలైనా మార్పించుకుంటారు, దండలైనా వేసుకుంటారు, కుదిరితే తాళి కూడా కట్టించుకుంటారు మన స్టార్ మావాళ్ళు. తాజాగా మా బోనాలు జాతర స్పెషల్ ఈవెంట్లో అమూల్య నిరంజన్కు పెళ్లి చేస్తున్నట్లు స్టార్ మా వాళ్ళు అయితే మాత్రం నిజానికి గత కొన్నేళ్ళుగా ఇద్దరు ప్రేమలో ఉన్న విషయం చాలా వరకు చూపించినా కూడా ఇంకా కెరియర్ స్టార్టింగ్ అయితే మాత్రం అమూల్య గౌడ్ స్వాతి ముత్యపు, కమల్ పునాల్ వివాహ ఆరామయ వంటి సీరియల్తో పాపులర్ అయింది. అయితే కమల్ సీరియల్లో అమూల్య గౌడ్ నిరంజన్ హీరోయిన్లుగా నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించగా నేటి వరకు బలపడుతూ వచ్చింది. అమూల్య గౌడ్ కన్నడ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా ఆమె గెలుపు కోసం గట్టిగానే పోరాడాడు మన నిరంజన్. ఆ టైంలోనే వీరి ప్రేమ వ్యవహారం బాగా వెలుగులోకి అయితే వచ్చింది. అయితే కెనడాలో ఈ ప్రేమ జంట గురించి ఎప్పటి నుంచో ప్రచారంగా ఉంది, కానీ తెలుగు మాత్రం ఎక్కడ కూడా కనీసం కూడా బయటపడలేదు. అయితే రీసెంట్గా అమూల్య గౌడ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రియుడిని పరిచయం చేసి తన బంధాన్ని బయటపెట్టింది. ఆమె ఎలా లవ్ స్టోరీ రివీల్ చేసిందో లేదో స్టార్ మా వాళ్ళు ఆ ప్రేమ జంటకు పెద్దపీట వేస్తూ బోనల్ ఈవెంట్కి లాక్కొచ్చారు. పనిలోనే పనిగా ఎప్పటిలాగే వాళ్ళకి పెళ్లి చేసినంత పని అయితే మాత్రం చేశారు. చూసారు కదా మీలో ఎంతమంది అయితే మాత్రం నిరంజన్ ప్రపోజ్ అయితే ఒక్క రేంజ్లో అయితే ఉంది. అమూల్య గౌడ్ని రాణిలాగా సింహాసనం పైన కూర్చోబెట్టి ఇది నా రాజకుమారి కదా అంటూ వాళ్ళ ప్రేమని చెప్పుకొచ్చాడు. ఆమె పుట్టింది మొదలు, ఆమె చూసింది, లవ్ ప్రపోజ్ చేసింది, ఇలాగా ప్రతి విషయాన్ని చెప్పి సర్ప్రైజ్ చేశాడు. నా చిట్టి తల్లి అమూల్య చిన్నప్పుడు ఫోటోలు అంటూ భలే క్యూట్గా మాట్లాడాడు. మోస్ట్ రొమాంటిక్ ఏంటంటే నేను అమూల్యని ఫస్ట్ టైం చూశాను, కానీ ఆమె ఫేస్ని చూడలేదు, ఆమె కాళ్ళనే చూశాను. నాకు తెలిసి కాళ్ళు అంత తెల్లగా ఉంటాయని నాకు తెలీదు. ఎవరో ఫారినర్ కాళ్ళు తెల్లగా ఉంటాయి అనుకున్నాను, కానీ అమూల్య కాళ్ళు అంత తెల్లగా ఉన్నాయి. ఆ రోజు అనుకున్నా ఆ కాళ్ళకి ఏదో మిస్ అయ్యిందని, ఇప్పుడు తెలిసింది అంటూ ఆమె కాళ్ళకి పట్టీలు తొడుగుతాడు నిరంజన్. ఆ మాటలు ఎలా ఎమోషనల్గా ఉంటాయి. ఇంకా బిగ్ బాస్ 90 డేస్ పైగా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు నా కోసం తప్పించేయారు అంటూ ఎమోషనల్ అయింది అమూల్య గౌడ్. ఆ టైంలో నిరంజన్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ తర్వాత ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. అమూల్య గౌడ్ కూడా లవ్ యూ టూ కూడా చెప్పింది. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావు అంటూ రింగు తొడిగేశాడు నిరంజన్. పెళ్లి చేసుకుంటాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అమూల్య కూడా. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది అన్నాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. అయితే ఈ బోనాల్ ఈవెంట్ ప్రోగ్రాంలో లేదంటో వ్యాలంటైన్ డే ప్రోమోలాగా ఉంది అన్నట్టు మా మీనా పేరు చెప్తే బాలు గుర్తొస్తాడు కదా, అతను కూడా ఈ ప్రోమోలో కనిపించాడు శ్రీముఖి పక్కనే కూర్చొని. మీలో ఎంతమంది జంటని ఆశీర్వదిస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియదు. అలాగే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.